సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా విశిష్టమైన సేవలు అందించిన హరికిషన్ సింగ్ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా సుందరయ్య భవన్లో ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలు కొనియాడారు నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీలు, సుర్జిత్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 14 ఏళ్ల వయసులో బ్రిటిష్ జాక్ ని దించేసి జాతీయ జెండా ఎగురవేసిన సాహసవంతుడు సుర్జిత్ అని కొనియాడారు. స్వాతంత్ర పోరాటంలో జైలు శిక్షకు భయపడలేదన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. హరికిషన్ సింగ్ సుర్జిత్ 16వ వర్ధంతి. ఆయన సిపిఎం పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన స్వతంత్ర సమరయోధుడు, రైతు నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, రచయిత, అనువాదకుడు, గొప్ప సిద్ధాంతకారుడు, అసాధారణమైనటువంటి మేధావి. అనేక దేశాలు పర్యటించారు. పార్టీలో అంతర్జాతీయ విభాగానికి నాయకుడిగా ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రానికి పలు దఫాలు వచ్చారు. ఆయన మతోన్మాదం పట్ల కఠినమైనటువంటి వైఖరితో ఉండేవారు. అందుకని పంజాబ్ తీవ్రవాదులు ఆయన్ని హత్య చేయడం కోసం చెప్పి దీర్ఘకాలం పాటు ఆయన హిట్ లిస్టులో పెట్టారు. హిట్ లిస్టులో ఉన్నా సరే ఆయన చాలా విస్తృతమైన పర్యటనలు చేసేవారు. ఆ రోజుల్లో ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం వల్ల ఆయనకి జడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కేటాయింపు చేశారు. ఆయన గొప్ప త్యాగజీవి. ఇప్పుడు 2000 సంవత్సరంలోనే తన ఆస్తి వాటాగా 18 లక్షలు వస్తే ఆ 18 లక్షలని పార్టీకి ఇచ్చేశారు. సిపిఎం పార్టీ వ్యవస్థాపక పొలిట్ సభ్యులు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో మతోన్మాదం పెరిగి ప్రజానీకాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. భారత మౌలిక స్వరూపమైన రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి లౌకిక వ్యవస్థను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. సుర్జిత్ గారు తన జీవితాంతం అన్ని మతోన్మాదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. ఈ దేశం నుంచి పంజాబ్ విడిపోవాలని ఖలిస్తాన్ ఉద్యమం జరిగిన నేపథ్యం పంజాబ్ ఈ దేశం అంతర్భాగం అని చెప్పి గొంతెత్తి నినదించి ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరుడు. అలాగే చిన్నతనంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర కాంక్షని జెండాని అతి చిన్న వయసులో ఎగరేసిన